డీటెయిల్స్ చూద్దాం. భారత్ లో వంట గ్యాస్ ఇబ్బందులు పీక్స్ కు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ పై స్పష్టత లేని ప్రకటనలు ప్రజలను మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కోసం జనం గగ్గోలు పెడుతున్నారు. దేశంలో రోజు 75 లక్షల వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్ అవుతున్నాయి. గతంలో ఇది రోజుకు చూస్తే గనుక 50 లక్షల వరకు ఉంది. మరి ఈ డిమాండ్ అధిగమించేందుకు కేంద్రం ఏం చేస్తోంది? వంట గ్యాస్ బుకింగ్ లో ఆందోళన వద్దు సరే, దేశంలో ఎన్ని రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయి? పశ్చిమాసియా యుద్ధం సుదీర్ఘంగా గనక కొనసాగితే పరిస్థితి ఏంటి? భారత్ లో ఎల్పీజీ ఎందుకంత ప్రాధాన్యం? సమస్యను కేంద్రం అధిగమించగలదా? స్పెషల్ డ్రైవ్ లో ఇప్పుడు చూద్దాం. అయితే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీలో ప్రొఫైన్ బ్యూటేన్ వాయువుల మిశ్రమం అయితే ఉంటుంది. దీనినే మన వంటకు ఉపయోగిస్తుంటాం. పెట్రోలియం ఉత్పత్తులను శుద్ధి చేస్తున్న సమయంలో వెలికి తీసే ఒక బయో ప్రోడక్ట్ ఇది. పెరుగుని చిలికి నెయ్యి తీయడానికి ముందు వెన్న ఎలా వస్తుందో అలా అన్నమాట. ఈ విభాగంలోనే ఎల్ఎన్జీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా కీలకంగానే ఉంటుంది. కరెంట్ ఉత్పత్తి, ట్రాన్స్పోర్ట్, ఎరువుల తయారీ, పరిశ్రమలకు వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ గ్యాస్ కు సంబంధించి, కొరతకు సంబంధించి ప్రజలు ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటి, దానికి సమాధానాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే గనక భారత్ లో ఎల్పీజీ గ్యాస్ వినియోగం ఎంత వరకు ఉంటుంది అనేది. దానికి సంబంధించి 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య భారత్ దాదాపుగా 30.8 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్నులు అన్నమాట ఎల్పీజీని వినియోగించింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు అర్థమయ్యే విధంగా రోజుకు 65 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు ఖర్చు అయిపోయాయి అన్నమాట. ఇందులో 88% గృహ వినియోగానికి సిలిండర్లు అయితే మిగతా 12% కూడా వాణిజ్య సిలిండర్లుగానే ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో చూస్తే 33.21 కోట్ల యాక్టివ్ ఎల్పీజీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక రెండో క్వశ్చన్ చూద్దాం. భారత్ కోసమైన గృహ వినియోగ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తోంది అనేది. రైట్, అత్యధికంగా ఎల్పీజీ కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ నెంబర్ 2 ప్లేస్ లో ఉంది. పశ్చిమాసియా యుద్ధానికి ముందు 67% ఎల్పీజీ విదేశాల నుంచి వచ్చేది. మిగతా గ్యాస్ ఉత్పత్తి దేశీయంగానున్న రిఫైనరీలో సిద్ధం చేస్తూ ఉండేవారు. ఇక గ్యాస్ సప్లై రెండు రకాలుగా ఉంటుంది ఇక్కడ. ఒకటి నౌకల నుంచి, రెండోది పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది. భారత్ మాత్రం నౌకల ద్వారానే గ్యాస్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా దేశాల నుంచి ఎల్పీజీ, ఎల్ఎన్జీని కొనుగోలు చేస్తూ ఉంటుందన్నమాట. ఇక దిగుమతి చేసుకుంటున్న ఎల్పీజీలో 90% పశ్చిమాసియా నుంచే భారత్కు వస్తోంది. ఇందులో యుఏఈ నుంచి 40%, ఖతర్ నుంచి 22%, సౌదీ అరేబియా నుంచి 15%, కువైట్ నుంచి 15%, ఇతర దేశాల నుంచి 8%గా దిగుమతి అయితే చేసుకుంటోంది. ఇక ఎల్ఎన్జీ విషయానికి వస్తే గనక ఎల్ఎన్జీ దిగుమతుల్లో ఖతర్ నుంచి అత్యధికంగా 47% దిగుమతి చేసుకుంటుంది. యుఏఈ నుంచి 14%, అమెరికా నుంచి 10%, ఒమన్ నుంచి 8%, అంగోలా నుంచి 7%, నైజీరియా నుంచి 7%, ఇతర దేశాల నుంచి 7% దిగుమతి చేసుకుంటుంది అనమాట. ఇది దిగుమతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక థర్డ్ వస్తున్నటువంటి క్వశ్చన్, దిగుమతి చేసుకున్న గ్యాస్ ను భారత్ లో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఓకే, ఎట్లా తయారు చేస్తారో చూసాము, ఎట్లా తీసుకుంటామో చూసాము. తీసుకున్న తర్వాత దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఎల్పీజీ, ఎల్ఎన్జీ ఏదైనా సరే నౌకల నుంచి పోర్టులకు రాగానే వాటిని వేర్వేరు ప్లాంట్లకు రవాణా చేస్తారనమాట. పెద్ద ట్యాంకులు లేదా పైప్ లైన్లు లేదా రైల్వే వ్యాగన్లు, వీటి ద్వారా ఏదైతే బ్లాటింగ్ పంపిస్తూ ఉంటారు. ఇట్లా 2 రకాల సిలిండర్లలో నింపుతూ ఉంటారు. అవి ఎరుపు, నీలం రంగులో మనకు కనిపిస్తుంటాయి. ఇక బాట్లింగ్ అయ్యాక ట్రక్కుల ద్వారా డిస్ట్రిబ్యూటర్స్ వరకు పంపిస్తూ ఉంటారు. అక్కడి నుంచి గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారి ఇళ్లకు చేరుతూ ఉంటాయి. ఇదే ప్రాసెస్ అన్నమాట. మనకి రావడం, దిగుమతి చేసుకోవడం, దిగుమతి చేసుకున్న దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ విధంగా చేరవేయాలనేది. నీలి రంగులో ఉండే సిలిండర్లను కమర్షియల్ కు వినియోగిస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా హోటల్స్ కి, రెస్టారెంట్లకి మనకి వినియోగిస్తుంటారు, మనకు తెలిసిందే. మన దేశంలో ప్రైవేట్, ప్రభుత్వ కంపెనీలు ఎల్పీజీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇందులో ఇండియన్ గ్యాస్ సంస్థ మార్కెట్ షేర్ 90%గా ఉంటే భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ సంస్థలు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఎల్ఎన్జీని మాత్రం పైప్ లైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. పోర్టుల దగ్గర రీగ్యాసిఫికేషన్ టెర్మినల్లో వేడి చేశాక అందులో నుంచి గ్యాస్ ను వెలికి తీస్తారు. ఆపై నేషనల్ గ్యాస్ గ్రిడ్ కు చెందినటువంటి పైప్ లైన్ ద్వారా నగరాలకు, పరిశ్రమలకు చేరుతూ ఉంటుంది. ఆయా పీడనాల స్థాయిలో ఎల్ఎన్జీని వినియోగిస్తూ ఉంటారు. ఎల్ఎన్జీని 200 నుంచి 250 సార్లు హై ప్రెషర్ పీడనం కలిగించడం ద్వారా సిఎన్జీ అనేది తయారవుతుంది. అందుకే దీనిని కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటుంటారు. దీనిని వాహనాల్లో ఇంధనంగా వినియోగిస్తుంటారు. తక్కువ పీడనం ద్వారా పైప్ లైన్ ద్వారా నేరుగా సప్లై చేసే గ్యాస్ ను పిఎన్జీ అంటారు. ఇక ప్రెషరైజ్డ్ నేచురల్ గ్యాస్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు. వంట గ్యాస్ గా దాన్ని మనం ఉపయోగిస్తుంటున్నాం ప్రతి వంటింట్లో కూడా. ఇక ఎల్ఎన్జీని హ్యాండిల్ చేస్తున్న సంస్థల్లో గెయిల్ అతి పెద్దదిగా ఉంది. గెయిల్ దగ్గర 70% పైప్ లైన్స్ ఉన్నాయి. రిలయన్స్, అదానీ, పెట్రోనాట్, ఎల్ఎన్జీ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విభాగంలో ఉంటున్నాయి.
దేశంలో 8,609 సిఎన్జి, 1.62 కోట్లు అంటే 1,62,00,000 పిఎన్జి కనెక్షన్లు ఉన్నాయి, 30% గ్యాస్ ఎరువులు ఉన్నాయి, 13% విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మిగతాది వివిధ పరిశ్రమలకు అక్కడ మళ్లిస్తుంటారు అనమాట. ఇంకా మిగిలిన ఏదైతే లిక్విడ్ ఉందో దీనికి సంబంధించి. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, హర్మూజ్ ను మూసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇరాన్ యుద్ధం నడుస్తుందో, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేశారు. మూసిన తర్వాత భారత్ పై గ్యాస్ రవాణా ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది దీనికి సంబంధించి కూడా ఆన్సర్ చూద్దాం. పశ్చిమాసియా యుద్ధంలో గల్ఫ్ దేశాలైన యుఏఈ, ఖతర్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఇరాన్ గురిపెట్టింది. దీంతో ఈ దేశాల్లోని గ్యాస్ ప్రొడక్షన్ ప్లాంట్లు మూతపడ్డాయి. వాస్తవానికి చూస్తే హర్మూజ్ జలసంధి నుంచి ప్రపంచ దేశాలకు అవసరమైన క్రూడ్ ఆయిల్, గ్యాస్లలో 20% ఇక్కడి నుంచి రవాణా అవుతోంది. రోజు 153 నౌకల ద్వారా 2 కోట్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రవాణా జరుగుతూ ఉండేది. ఇంతకు ముందు చూస్తే, అంటే ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా పైన చెప్పిన విధంగా యుఏఈ కావచ్చు, ఖతర్ కావచ్చు, సౌదీ అరేబియా, కువైట్ వంటి గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు 90% ఎల్పీజీ, 70% ఎల్ఎన్జీ సప్లై చేస్తూ ఉండేది. ఇక హర్మూజ్ జలసంధి నుంచి కేవలం 4-5 రోజుల్లోనే క్రూడ్ ఆయిల్ రవాణా నౌకలు భారత్ పోర్టులకు చేరుకుంటున్నాయి. కానీ యుద్ధం వల్ల మార్చి 1 నుంచి నౌకల రాకపోకలు అనేవి ఆగిపోయాయి. 153 నౌకలు తిరిగే మార్గంలో ప్రస్తుతం అతి కష్టం మీద కేవలం 13 వరకు మాత్రమే ఓడలు తిరుగుతున్నాయి. కాబట్టి ఈ షార్టేజ్ అనేది మనకు కనిపిస్తోంది. ఇటీవల కేంద్రం చెప్పిన గణాంకాల ప్రకారం చూస్తే పర్షియన్ గల్ఫ్ లో భారత్ కు చెందిన 28 నౌకలు చిక్కుకునున్నాయి. ఇందులో 24 నౌకలు హర్మూజ్ జలసంధికి పశ్చిమ వైపునుంటే వీటిలో 677 మంది సిబ్బంది కూడా ఉన్నారు. హర్మూజ్ జలసంధిలోనే 4 నౌకలున్నాయి. వీటిలో 101 మంది సిబ్బంది ఉన్నారు. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఈ నెల 12వ తేదీన హర్మూజ్ జలసంధి నుంచి తొలి క్రూడ్ ఆయిల్ నౌక ముంబై పోర్టుకు చేరుకుంది. తాజాగా మరొక 2 నౌకలు కూడా వస్తున్నాయనేది చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఎల్పీజీని రవాణా చేస్తున్నటువంటి ఓడలన్నమాట. రైట్, ఎల్పీజీని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మనకి ఏ విధంగా వస్తుంది, హర్మూజ్ జలసంధిని మూసేస్తే కనుక సిచ్యువేషన్ ఏంటని తెలుసుకున్నాం. ఇక భారత్ దగ్గర ఎన్ని రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి కదా. దీనికి సంబంధించి భారత్ దగ్గర ఎమర్జెన్సీ కోసం 2 ఎల్పీజీ స్టోరేజ్లు అయితే ఉన్నాయి. వీటిల్లో 1,40,000 టన్నుల ఎల్పీజీని నిల్వ చేసుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో 80,000 టన్నులు, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో 60,000 టన్నుల స్టోరేజ్లు అయితే ఉన్నాయి. దేశంలో నెలకొన్న డిమాండ్ పరిగణలోకి తీసుకుంటే ఈ నిల్వ సామర్థ్యం చాలా తక్కువని చెప్పుకోవాలి ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్రకారం. ఎల్ఎన్జీ విషయానికి వస్తే మన దేశంలో ప్రత్యేకంగా స్టోరేజ్ వ్యవస్థ లేదు. స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చు అయ్యే అవకాశం, అలాగే నిర్వహణ కూడా చాలా కఠినంగా కూడా ఉంటుంది. దేశంలో ప్రస్తుతం 25 నుంచి 30 రోజులకు సరిపడా ఎల్పీజీ, 10 రోజులకు సరిపోయే ఎల్ఎన్జీ ఉన్నట్లుగా చెప్తున్నారు. మరి తర్వాత సిచ్యువేషన్ ఏంటి? ఇంతవరకు బాగానే ఉంది, ఇప్పటి వరకు ఏ కొరత లేదని చెప్తున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు, పానిక్ అవ్వద్దు అంటున్నారు. ఒకవేళ గ్యాస్ కొరత సమస్యను అధిగమించేందుకు కేంద్రం ఏం చేస్తోంది? ఆఫ్టర్ దట్ ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత ఈ సమస్య ఇంకా తీవ్రత అవుతుంది. అప్పుడు కేంద్రం ఏం చేస్తోంది? దీనికి సమాధానం తెలుసుకుందాం. సమస్యను కొలికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది సప్లై చైన్ ను మార్చింది. దాదాపు 40 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. దేశీయంగానే గ్యాస్ ఉత్పత్తిని పెంచడం అనేది 2వ స్టెప్ గా మనకు కనిపిస్తోంది. దేశీయంగా ఉన్న రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తిని 30% పెంచారు. రోజుకు 50 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు ఇళ్లకు చేరవేస్తున్నారు. ఇక 3వ అంశం చూస్తే, ఇరాన్ తో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చర్చలు జరుపుతున్నారు. అంటే మా దేశానికి వచ్చే నౌకలను ఆపద్దు అంటూ కూడా కోరుతున్నారు. దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి, సఫలమవుతున్నటువంటి సిచ్యువేషన్. సో భారత్ కు వచ్చే క్రూడ్ ఆయిల్ నౌకల రవాణాకు ఆటంకాలు కలిగించొద్దంటూ కూడా ఇరాన్ కు విన్నవించారు. అదే అట్ ద సేమ్ టైం బ్లాక్ మార్కెటింగ్ ను కూడా అరికట్టేందుకు ఎస్మా ప్రయోగించింది కేంద్రం. ఇళ్లకు సరఫరా చేసే వంట గ్యాస్ కు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి వసతులు, ఇంటిని దృష్టిలో పెట్టుకొని మెయిన్ గా ప్రయారిటీ అయితే ఇంట్లో వినియోగించే గ్యాస్ కి ఇచ్చింది. కమర్షియల్ సిలిండర్లను నెలకు 20% సప్లై చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ విధంగా కొరతను సర్దుబాటు చేయడానికి ఎంతో కొంత కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నమాట. రైట్, ఇప్పటి వరకు మనం చూస్తే ఇది 15వ రోజు యుద్ధం నడుస్తోంది. ఒకవేళ ఈ యుద్ధం ఇంకా సుదీర్ఘంగా నడిస్తే అప్పుడు భారత్ ఎక్కడి నుంచి గ్యాస్ తీసుకొస్తోంది? అది నెక్స్ట్ క్వశ్చన్ కదా. దీనికి సంబంధించి ఆన్సర్ తెలుసుకుందాం. ఈ అంశంపై కేంద్రం గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా, నార్వే, కెనడా, రష్యా వంటి దేశాల నుంచి ఎల్పీజీ కొనుగోలు చేస్తూ వస్తోంది. అంటే 2,20,00,000 బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి వారంలో భారత పోర్టులకు చేరుకుంటుందని అంచనా అయితే వేస్తున్నారు. దానికి సంబంధించి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలతోనూ చర్చలు అయితే కొనసాగిస్తోంది కేంద్రం.
అయితే అన్ని దేశాలు ఉండగా గల్ఫ్ దేశాలపైన ఎందుకు భారత్ ఆధారపడిందనే డౌట్ కూడా మీకు రావచ్చు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. హర్ముజ్ జలసంధి నుంచి గల్ఫ్ దేశాల ద్వారా క్రూడ్ ఆయిల్ ను కేవలం 4-5 రోజుల్లోనే ముంబై తీరానికి తీసుకురావచ్చు. అదే రష్యా నుంచి అనుకోండి, ఇదే నౌకల ద్వారా భారత్ కు రావడానికి 25 నుంచి 30 రోజులు. నార్వే నుంచి అనుకోండి 25 రోజుల నుంచి 30 రోజులు. అదే కెనడా అయితే 35 నుంచి 45 రోజులు. అమెరికాను చూసుకుంటే గనక అక్కడి నుంచి మనకి రావడానికి 35 నుంచి 45 రోజులు పడుతోంది. ఇక ఆఫ్రికా దేశాలు అయితే 15 నుంచి 20 రోజులు. ఆస్ట్రేలియా అయితే 12 నుంచి 15 రోజుల సమయం పడుతోంది. దీనికి సంబంధించి ఏ దేశాలతో ఏ విధంగా మనకి సరఫరా ఉంది, భారత్కు వచ్చేందుకు పట్టే సమయం ఎంత, ఇదంతా కూడా మనం గ్రాఫికల్ గా స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. కెనడా నుంచి అయితే 35 నుంచి 45 రోజులు. అమెరికా నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్, 35 నుంచి 45 రోజులు. నార్వే అయితే ఇంకా తక్కువ సమయం పడుతుంది. నార్వే కావచ్చు, రష్యా కావచ్చు, ఇంకా తక్కువ సమయం పడుతోంది. ఈ రష్యా కంటే తక్కువగా ఆఫ్రికా దేశాల నుంచి మనకి 15 నుంచి 20 రోజులు వస్తోంది. ఆఫ్రికా దేశాల కంటే ఆస్ట్రేలియా నుంచి మనకి 12 నుంచి 15 రోజులు వస్తుంది. ఆస్ట్రేలియా కంటే తక్కువగా గల్ఫ్ దేశాల్లో కేవలం 3 నుంచి 5 రోజుల్లోనే భారత్ కు ఏదైతే గ్యాస్ వచ్చే క్రూడ్ ఆయిల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట.